ఇప్పుడు ఎలా వచ్చిందంటే మీరు ఆగిన 5 ఏళ్ళు మీ పెదనాన్నగారు పవర్లో లేరు. పెదనాన్నగారు పవర్లో ఉన్న 5 ఏళ్ళు కదా, యాక్చువల్ 5 ఏళ్ళు 4 ఏళ్ళు మీరు నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. వన్స్ మీరు స్టాప్ అయిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ మారింది. ఎలా చూడాలి దీన్ని? నేను స్టార్ట్ మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరు మిమ్మల్ని మీరు రియలైజ్ చేసుకొని మంచి క్యారెక్టర్స్ కోసం మీరు స్టాప్ అయ్యారు, అది ఓకే. బట్ వేరాజ్ అదే ఇప్పుడు 2009 నా కెరియర్ స్టార్ట్ అయినప్పుడు గవర్నమెంట్ లేదండి. నేను 14 గవర్నమెంట్ వచ్చే టైంకి ఐ ఫినిష్ మోర్ ఫిల్మ్స్. యాక్చువల్గా తర్వాత రిలీజ్ అయ్యాయి, కానీ నా షూటింగ్ పార్ట్స్ కూడా ముందు సైన్ చేసినవే 14-15లో వచ్చాయి రిలీజ్లు. బట్ ఏంటంటే ఇప్పుడు 2018లో ఆపేశాను. 2018 వాజ్ మై లాస్ట్ రిలీజ్. 2018 మార్చ్లో షూటింగ్ లాస్ట్ చేశాను నేను. ఇంకా 1 year 2 months గవర్నమెంట్ ఉంది. సైన్ చేయాలనుకుంటే సైన్ చేసేయచ్చు. ఐ డెంట్ అంటే వాళ్ళు చెప్పే లాజికల్ ప్రకారం అయితే ఆ 1 yearలో కూడా ఎవరికి తెలియదు కదా ఏమవుతుందో. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆపేస్తే ఎవరు రావట్లేదు సినిమాలు తీసుకొని అనుకోవచ్చు. నేను 1 year 1.5 years ఇట్ వాజ్ అ కాన్షియస్ ఎఫర్ట్ అండి. దాని తర్వాత కోవిడ్. 5 ఏళ్ళు ఆపారు, బోర్ కొట్టలేదా? స్క్రిప్ట్ల మీద కూర్చుంటూనే ఉండేవాడిని అండి. ఆఫీస్లోనే ఉంటాను, మళ్ళీ రోజు పొద్దున్న లేస్తే ఆఫీస్కి వచ్చి స్క్రిప్ట్స్. 5 ఏళ్ళలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన స్క్రిప్ట్ ఒకటి తగలలేదా? ఉన్నాయి, బౌండ్ స్క్రిప్ట్స్ రెడీగా ఉన్నాయండి. 2020 కోవిడ్ తర్వాత, కోవిడ్ కంటే ముందు ఒక స్క్రిప్ట్ లాక్ చేసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కోవిడ్ వచ్చింది. కోవిడ్ ఇది సినారియో మొత్తం సరే ఓకే, ఇప్పుడు ఎలాంటిది చేయాలి, వాట్ ఈస్ ద సినారియోస్ అని చెప్పి మళ్ళీ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్. కరెక్ట్గా 21లో డాడీకి హెల్త్ బాగాలేక వీ హ్యాడ్ టు షిఫ్ట్ హిమ్ ఫ్రమ్ తిరుపతి అండి. సో ఆ టైంలో ఆల్మోస్ట్ ఒక 4-5 months ఆయన దీంట్లోనే ఉండిపోయింది. దాని తర్వాత అగైన్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ అండ్ కరెక్ట్గా పైప్ లైన్ ఎక్కిచ్చే టైంకి ప్రతినిధి 2 అనే స్క్రిప్ట్ వచ్చింది. సరే ఎలక్షన్ సీజన్ కదా, యాక్చువల్లీ ఒరిజినల్గా ఓన్లీ సుందరకాండ్ అండి. అదే స్క్రిప్ట్ రెడీ చేసాం. అది యాక్చువల్గా అది స్టార్ట్ అవ్వాల్సిన టైంలో ప్రతినిధి 2 అనే కథ వచ్చింది. సరే ఎలక్షన్ సీజన్ కదా, ఈ టైంలో బాగుంటుంది ఇలాంటి సినిమా అని చెప్పి అది పెట్టడం వల్ల సుందరకాండ కొంచెం పుష్ చేసాం. సో దాని తర్వాత భైరవమ్మ వచ్చింది. ఇంక ఇలా కంటిన్యూగా చేస్తున్నాం.